ఆ కహో నా ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి. బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెంట్ మ్యాడ్. అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను I've started seeing his body of work. ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఇంపెకబుల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే దాట్ ఈస్ మిస్టర్ హృతిక్ రోషన్. If there is any actor in this country who is the most dedicated to his craft is Mr. Hritik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hritik Roshan. My journey started off admiring him. And ee roju 25 సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి, ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి, ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను, హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్, టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యూ. దేర్ ఇస్ నో కాంపిటీషన్ హియర్. దిస్ ఇస్ నాట్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్. దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు. మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు, నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వినండి. This song is not a versus song. This is a song which complements two good dancers. మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఎనీవేస్, హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మాట్లాడాను. బట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దాట్ మ్యాన్. ఆయన ఈ రోజుకి సెట్కి వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమాన్ నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు. అందుకే ఇందాక ఆయన మాట అన్నారు, నాలో ఆయన చాలాసార్లు ఆయనను చూసుకున్నారని. నేను మీతో చెప్తున్నాను, నేను కూడా నన్ను చాలాసార్లు ఆయనలో చూసుకున్నాను. ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మిస్టర్ హృతిక్ రోషన్ సార్. ఇఫ్ ఐ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ హృతిక్ సార్, there is a quality which I always have within me, sir. It's called try and try till you die. You've just made it even stronger. And that is exactly what Hritik sir is. 75 days of working with you has taught me so much. I can't wait to get back with you on screen again. Waiting for it. Thank you so much for treating me as a brother. Thank you so much for welcoming me with open arms. Sir, I come from South India. Thanks to Rajamouli that he's erased a lot of boundaries of South and North, which is films. But still, every South Indian will have a kind of a small, थोड़ा सा doubt रहता है sir कि अच्छा कैसे accept करेंगे ये लोग. But I am telling you, thank you so much, sir, for accepting me with wide arms, open arms, and giving me that hug, that beautiful hug you've given me on the first day. Thank you so much. I will never forget those moments with you for War 2. And when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you, sir. Love you, sir. And
This is not a movie, as everybody is saying, of NTR going into Hindi cinema, but this is equally Hrithik sir coming into Telugu cinema. Everybody, each and every fan of mine who is here, everybody who hasn't been here will take you to their hearts, will take care of you, sir. This is my promise. They will keep you in their hearts. Your responsibility is ours. Thank you so much, sir, for all the sweetness and greatness and kindness. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. And congratulations for stepping into the 25th year, sir. What a way to start it with War 2. 25 సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కెరియర్ మొదలైంది. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది. రామోజీరావు గారు నన్ను, కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో, నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను, ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను. ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో తెలియదు నాకు. మొదటగా నాకు గుర్తుండి, మరి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండుంటాడు, ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు. నేను ఆఫీస్ బయట, అది కూడా రెంటెడ్ ఆఫీసు, ఇల్లు ఎక్కడో మేదిపట్నంలో ఉండింది, ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను. ఎవరండి మీరు అన్నాను. బాబు ఫ్యాన్ అన్నాడు. అర్థం కాలేదు. ఏంటి ఫ్యానా అన్నాను. అవును బాబు, మీరంటే పడి చచ్చిపోతానన్నాడు. ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే ఏంటి అన్నాను. ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది. మీరంటే చచ్చిపోతానన్నాడు. చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను. ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు. అక్కడ మొదలైన ఆ రోజు 25 సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే.